దేశంలో కాదు రాష్ట్రాల్లో అలాగే మారుమూల పల్లెటూరులో కూడా కల్తీ అనేది భారీగా పెరిగిపోయిందట ఇటీవల కాలంలో. ఆ కల్తీ ఏ స్థాయి వరకు వెళ్ళిపోయిందంటే మనం పసిగట్టలేని స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఉదాహరణకి కూరగాయలు కొనడానికి వెళ్తాం, అక్కడ బాగా ఏరుకుంటాం, పుచ్చులుంటే వాటిని పక్కన పడేస్తాం, మంచివే కొనుక్కుంటాం, లేదు బాగపోతే నచ్చకపోతే వదిలేస్తాం, ఇంకో దుకాణానికి వెళ్తాం. అలాగే మహిళలు చీరలు కొనుక్కోవడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు, మొత్తం చీర అంతా వెతుకుతారు, చిన్న చిరుగున్నా సరే దాన్ని పక్కన పెట్టేస్తారు. అలాగే వాళ్ళు కూడా డ్యామేజీ ఉన్న చీరలను తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అమ్ముకుంటూ ఉంటారు. కానీ మనం నిత్యం వాడే పాల విషయంలో మాత్రం అలా జరగదు. పాలు తెల్లగా ఉన్నాయో లేదో చూస్తారు తప్ప అవి కల్తీ పాల, గేదె నుంచి వచ్చిన పాల, లేదంటే యూరియాలతో డిటర్జెంట్లతో తయారు చేసిన పాల అనేది వాళ్ళకి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత మనం మరగబెట్టుకున్న తర్వాత మనం తాగే సమయంలో కొంతమంది రుచి చూసి చెప్తారు, కొంతమంది ఒక్కొక్కసారి మామూలుగా ఒరిజినల్ పాలైతే, గేదె నుంచి వచ్చిన పాలైతే ఇమీడియట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఇమీడియట్గా వాటిని వేడి చేయకపోతే, మరగపెట్టకపోతే, వాటిని అలా ఉంచేసి ఎక్కువసేపు కాసేపు పక్కన పెట్టి వేడి చేస్తే మాత్రం ఇమీడియట్గా పాలు విరిగిపోతే అవి ఒరిజినల్ పాలు అనేది అర్థమవుతుంది. ఎంతసేపు ఎప్పుడు వాడినా సరే అవి విరగకుండా ఫ్రెష్గా ఉన్నాయంటే అవి ఒరిజినల్ పాలు కాదు అనేది అర్థమవుతుంది. అయితే ఇటువంటి వాటిని గుర్తించాలి అని చెప్తున్నారు. నిత్యావసరాల్లో కొన్ని కల్తీవో కావో ఇట్టే గుర్తించవచ్చు అంటూ జాతీయ పోషకాహార సంస్థ NIN వెల్లడించింది. వీటిపై విద్యార్థులకు సామాన్య ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తోంది. ఎందుకంటే ఈ కల్తీ పాలు వాడడం వల్ల అనారోగ్య పాలవుతున్నారు, ఎక్కువగా పిల్లలకి పాలు పడతారు కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతున్నారు. పాలను ప్రస్తుతం చాలా రకాలుగా కల్తీ చేస్తున్నారట. వాస్తవానికి గతంలో పాలు కల్తీ అంటే నీళ్ళు కలిపేవారు అంతే, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, మహా అయితే పాలు పలచగా ఉంటాయి, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు యూరియా, అలాగే స్టార్చ్, డిటర్జెంట్లు ఇవన్నీ కలిపేస్తున్నారట. ఇవి చాలా ప్రమాదకరం. ఎదిగే పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యతకు ఇవి కారణం అవుతాయి. సాధారణంగా పాలు పితికిన కొన్ని గంటల్లో వేడి చేయకపోయినా, లేదంటే అవి చల్లబరిచేసినా విరిగిపోతాయి. నగరంలో ఉదయం తీసుకున్న పాలు మధ్యాహ్నాన్నైనా విరిగిపోవట్లేదట. ప్రధానంగా కాకినాడలో ఇది ఎక్కువ ఉంది అని చెప్పి గుర్తిస్తున్నారు. వినియోగదారులు తాజాగా అనుమానం వ్యక్తం చేశారు, ఏంటి పాలు ఎలా పక్కన పెట్టినా విరగట్లేదు, హ్యాపీగా ఉంది అని. ఆ నమూనాలను తీసుకెళ్లి ల్యాబ్లో పరీక్ష చేయించే ఓపిక కూడా చాలామంది లేక అవే వాడేస్తూ ఉంటారు. అయితే పాల కల్తీని లాక్టోమీటర్ ద్వారా గుర్తించవచ్చు. ఇది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. టెస్ట్ ట్యూబ్లోకి పాలను తీసుకొని అందులో లాక్టోమీటర్ ఉంచితే రీడింగ్ సాంద్రత 1.020 నుంచి 1.030 మధ్యలో ఉంటే కల్తీ లేవు అనేది మనం గుర్తించాలి. అంతకంటే ఎక్కువ కనుక ఉంటే ఖచ్చితంగా అంటే ఆ లాక్టోమీటర్ పాలల్లో అంతకంటే ఎక్కువ కనుక మునిగితే ఎక్కువ రీడింగ్ చూపిస్తే ఖచ్చితంగా అందులో ఏదో కల్తీ ఉన్నట్టయితే భావించాలట. అంటే నీళ్లు ఎక్కువ కలిసినా సరే ఎక్కువ చూపిస్తుందట. లేదు అంటే వీళ్ళు చెప్తున్నట్టు 0.20 నుంచి 0.30 మధ్య మాత్రమే చూపిస్తుందట. అలా ఉంటే మాత్రం కల్తీ లేని పాలు అనేది. ఇక నుంచి అందరూ ఆ లాక్టోమీటర్స్ కొనుక్కోవాలి.